అందరికీ నమస్కారం. భీమం వనం భవతి తస్య పురం ప్రధానం సర్వో జనస్సు జనతాముపయాతి తస్య కృత్స్నా చ భూర్భవతి సన్నిధిరత్నపూర్ణా యస్యాప్తి పూర్వసుకృతం విపులం నరస్య. అంటే ఎవరైతే కొద్దిపాటి పుణ్యం చేసుకుంటారో వారికి మహారణ్యం కూడా ఎంతో విలాసవంతమైన నగరంగాను, అలాగే భూమి అంతా కూడా రత్నాలుగాను, శత్రువులందరూ కూడా మిత్రులుగాను కనిపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కొద్దిపాటి పుణ్యం చేసుకుంటేనే వారికి ఇంత మహాభాగ్యం కలుగుతుంది. అంటే ఎప్పుడూ సత్కర్మలే చేస్తూ ఎల్లప్పుడూ పుణ్యకార్యాలే చేస్తూ ఉంటే ఇంకా కూడా మనిషికి ఇంకా వారికి ఎన్నో అదృష్టాలు తోడయి, దైవబలం తోడయి వారికి ఇంకా అదృష్టాలు ఫలితాలు లభిస్తాయి. అందుకే మనిషి ఎప్పుడు కూడా సత్కర్మలు చేస్తూ ఉండాలి. ఇది ఈ శ్లోకం యొక్క భావం.